యాక్చువల్ గా వాళ్ళు హిందువులు మా ఇంటి కాడికి వచ్చండి, వాళ్ళు పాస్టర్లు, మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు, మీరు పూజించే దేవుళ్ళు రాళ్ళు, అవి పూజ చేసి మీరు నరకానికి వెళ్తారు, మా దేవుడు యేసుని నమ్ముకోండి అని చెప్పేసి హిందూ సంస్కృతి ఆచారాలను తప్పుపడుతున్నారండి. అక్కడ తప్పుపడుతుంటే ఆ ఊర్లో గ్రామ పెద్దలు రాజు అన్న ఒక వ్యక్తి నన్ను హైదరాబాద్ నుంచి నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి నేను వాళ్ళందరూ కూర్చోబెట్టి సత్యం చెప్పా, బాబు బైబిల్ ఇలా ఉంటుంది, యేసు హ్యాక్ ఇలా ఉంటుంది, మీరు వీటిని నమ్మి మోసపోకుండా మన హిందువులోనే మన హిందుత్వాన్ని వదిలిపెట్టకూడదని చెప్పి చెప్పానండి. యాక్చువల్ గా ఆ ఊర్లో రాజు గారు మొన్న మీ ఊర్లో మీటింగ్ పెట్టారు కదా సార్, ఆ తిరుపతి దగ్గర మీరు ఏదో మీటింగ్ పెట్టి ఇన్వైట్ చేశారు కదా సార్. మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను సార్, మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను. ఆ వీడియో కాదు సార్, మొన్న మన పాస్టర్ వాళ్ళ కూతురికి చెప్పడము అది ఇన్విటేషన్ కాదు కదా. ఆ వీడియో నా రాజు గారు మొన్న మీరు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు కదండి మన ఆఫీస్ లో. అవును సార్, అవునండి. అయ్యో అన్నిటికీ రాజు గారికి ఏంటి? అవును సార్, ఇప్పుడు నేనేంటి ఓనర్ దానికి, ఎక్స్ప్రెషన్ చేయాలంటే మొత్తం ఓనర్ నేనే సార్, ఓనర్ నేనే. చెప్పండి సార్, మీకు ఏమైనా ఆర్థిక సహాయం కావాలా, లేకపోతే ఏమన్నా మిమ్మల్ని పాస్టర్లు ఇసుకిస్తున్నారా, లేకపోతే మీ ఊర్లో ఏమైనా మీటింగ్ పెట్టాలా, ఇట్లాంటి వాటి కలెక్ట్ చేసేది నేనేనండి. అంటే హలో, మీరు చెప్పి ఏం సాధించేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం సాధిద్దామంటే క్రిస్టియానిటీ అనేది అది ఒక చండాలమైన మతం, భారతదేశానికి పనికిరాదు, ఇదంతా ఒక బ్రోకర్ మతం, పాస్టర్లు బాగుపడుతున్నారు తప్ప విశ్వాసులు బాగుపడట్లేదు అనేది మా తపన సార్, అందుకు తప్పితే ఏం లేదండి. ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్షి నేనేనండి. కాదు, అందరూ అంధభక్తులే ఉన్నారు, మీరు అసలు చదువుకోరా? మీరు నాకు అర్థం కావట్లేదు. నేనైతే బైబిల్, ఖురాను, భగవద్గీత 3 చదివానండి. మరి మీరు చదివారు లేదో నాకైతే తెలియదు. ఒక మనిషి అకాడమిక్ లైన్ లోకి ఎవరు వచ్చారండి? పాస్టర్ పీటర్ అని చెప్పి డ్రూకర్ లో పడింది సార్. ఎవరు సార్ మీరు? సరే సార్, ఇప్పుడు మీరు ఒక నిమిషం అంటే మీ ఊళ్ళో ఎవరో ఫోన్ చేశారు, మీతో మళ్ళీ మాట్లాడతలేదు సార్. సార్ ఇక్కడ కంటిన్యూ సార్. చెప్పండి సార్, మీరు ఏదో చెప్తున్నారు, జ్ఞానం గురించి చెప్తున్నారు. ఎవరండి ఆయన చెప్పేది? పీటర్ పాస్టర్ గారు ఈయన? మినిమం అకాడమీ సిలబస్ మినిమం ఒక సార్ మీ పేరండి? మీ పేరు? ఒక నిమిషం సార్. మినిమం ఒక 10th క్లాస్ ఒక ఇంటర్ సిలబస్ చదివితే సమాజం ఏం జరుగుతుందో చెప్పగలం. అవునా? ఓకే, పేపర్ చదవక్కర్లేదు. అట్లయితే ఇంటర్ 10th క్లాస్ చదివితే నాలెడ్జ్ వచ్చేస్తే మనం పేపర్లు, న్యూస్ చూడక్కర్లేదు, అంతేనా? అదే సార్, ఇది చదివితే న్యూస్ చదవాలని ఒక కోరిక వస్తుంది. సరే, ఓకే, చదివితే సూపర్. నువ్వు క్వాలిఫై అయితే కదా యూ కెన్ ఏబుల్ టు రీడ్ ద పేపర్, అదర్వైజ్ యూ కాంట్ రీడ్ ద పేపర్, రైట్? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? నేనేమంటున్నానంటే మీరు ఇలా చెప్పడం బదులు ఏం చెప్పాం, మీకేం అభ్యంతరం ఉంది? ఇలా చెప్పడం బదులు సార్ నేనేం చెప్పాను, మీకే అభ్యంతరం? ఫస్ట్ అది చెప్పండి, మేమేం చెప్పాం, మీకు అభ్యంతరం ఏంటి? అది నాకు క్లారిటీ ఉండాలి కదా సార్. గుర్తు పెట్టుకోండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మా మాటల్లో మీకు అభ్యంతరం ఏంటి? క్లారిటీ ఏంటంటే నేనేమన్నానంటే ఒక మంచి సిటిజన్స్, రిలీజన్ బేస్ కాదు, ఒక టెక్నాలజీ ఎలా తయారు చేసుకోవాలి, మనం ఎలా తయారు, ఒక యూత్ ని తయారు చేయండి. ఇప్పుడు ప్రవీణ్ గారు, ఈయన యూత్ కాదు, ఒక్క నిమిషం సార్, నా మాట కూడా వినండి. మీరు చెప్పింది నేను విన్నాను. యూత్ తయారు చేయాలంటే అంతేనా? నేను అనేది ఒక మంచి సొసైటీ తయారు చేయాలి అంటున్నాను నేను. మరి గవర్నమెంట్ ఏం బిగుతుందండి? మరి ట్యాక్సులు ఎందుకు కడుతున్నావు? గవర్నమెంట్ అంటే మీరంటే గవర్నమెంట్, మనమే. ఎందుకు గవర్నమెంట్ రూల్స్ పెట్టేది గవర్నమెంట్ కదండి. యూత్ మీరు గవర్నమెంట్ కి లేయాలి సలహా. అయ్యా ఉద్యోగాలు ఇప్పించండి, మీరు ఇచ్చేది రేషన్ కార్డులు కాదు, ఈ చెప్పాలి జనాలకి. కూర్చోబెట్టి బియ్యం ఇస్తున్నావు, రేషన్ ఇస్తున్నావు కాదు. సొసైటీని బాగు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ దండి. రోడ్డు మీద ఉచ్చబోసుకోమని రోడ్డు మీద లెటర్ కూర్చోవచ్చు, ఆడు బండి రాసుకుంటే చొక్కాలు పట్టుకొని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు పొరలాడి కొట్టుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయచ్చు, ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు తాగొచ్చు, రోడ్డు మీద పడేయచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మచ్చు, ఎక్కడ పడితే అక్కడ దొడ్డి కూర్చోవచ్చు. ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది. మరి దానికి చెప్పండి సార్ గవర్నమెంట్ కి. వేరే దేశాల్లో ఈ కల్చర్ లేదుగా. మరి ఈ దరిద్రం మన కల్చర్ లో, మన దేశంలోనే ఉందిగా. మీ అబ్బాయి అన్నాడు లెటర్ రాగానే రోడ్డు మీద కూర్చుంటాడు, నైట్ రోడ్డు మీద. మరి గవర్నమెంట్ కి చెప్పండి, నాకు చెప్తే ఉపయోగం ఏముంది సార్? స్పిరిట్ మీరు ఊరూరికి వెళ్ళి మన ఒక మంచి అది గవర్నమెంట్ చేయాలి సార్. ఎక్కడ దొడ్డి కూర్చోవాలి, ఎక్కడ వచ్చిపోయాలి, ఎక్కడ నువ్వు ఉండాలి, నేను చెప్తే గవర్నమెంట్.
రాజు గారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మీరు ఊర్లోకి వెళ్ళి వీధుల్లోకి ఇలా చెప్పొచ్చు కదా, మీరు మధ్య మధ్య ఎందుకు చిచ్చి పెడుతున్నారని ఆయన ఆ పని ఆయనే చేయొచ్చు కదండి. మనకు చెప్పడం ఎందుకు? ఆయనకు నచ్చింది కదా ఆయన పని ఆయన చేస్తున్నాడు. మనకి ఇది నచ్చింది కాబట్టి ఈ పని మనం చేస్తున్నాం. ఆయనకి నచ్చిన పని మనకి చేయాలంటే ఆయన జీతం ఇవ్వాలి. కాదండి అసలు ఒక నిమిషం ఆగండి సార్. మీరు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏం మాటలు మాట్లాడారు చెప్పండి, దానికి మీరు సంబంధం చెప్పండి రాజు గారు. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీరు ఏం మాట్లాడారు? చూస్తుంటే చాలా టాలెంట్ లా ఉన్న టాలెంట్ పర్సన్ లా ఉన్నారనమాట. టైం పాస్ బిల్డ్ చేయొచ్చు కదా. టైం పాస్ అయితే మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని బూతులు తిట్టేవాళ్ళం మేము. టైం పాస్ అయితే టైం పాస్ కాదు సార్, మిమ్మల్ని చూస్తుంటే టాలెంట్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు అసలు మా వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఇవన్నీ కాదు, మా వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇదే టాలెంట్. వై నాట్ టు కన్వర్ట్ ఇన్ అదర్ వే అంటున్నా నేను. వై నాట్ కన్వర్ట్ అదర్ వే. ఒక నిమిషం సార్ రాజు గారు, ఇప్పుడు మీరు ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు? మీరు క్రైస్తవులు హిందువులుగా మీరు ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు అనేది ఆయన కన్వర్ట్ కాదు. వై నాట్ యువర్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ అదర్ వే అంటున్నా. అదర్ వే అని అంటే వేరే దాంట్లోకి మతం మారేటప్పుడు మా వాళ్ళని మతంలోనే ఉంచొచ్చు కదా, మీరు ఎందుకు దాన్ని బాడు చేస్తున్నారు అంటున్నాడు ఆయన. అది చెప్తుంది ఆయన బాధ. అది కాదండి, అది కాదు సార్. నేను చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం. పీటర్ గారండి, ఒక నిమిషం. నా పేరు పీటర్ పాస్టర్ అండి. ఆయన ఏమంటున్నాడంటే మీరు ఇట్లా క్రైస్తవం మీద వీటి మీద పెట్టి ఆ ఎఫర్ట్ పెట్టేది అదేదో మిగతా సమాజాన్ని మార్చడానికి ఉద్ధరించడానికి మంచి పనికి కేటాయించవచ్చు కదా అంటున్నారు సార్. నేను పాస్టర్ గా ఉండి అదే పని చేశానండి. ఎంతో మందికి పిల్లలు పుట్టించానండి నా చర్చిలో. తెలుసా మీకు? ఎంతో మంది యువకులను తయారు చేసి ఎంతో మంది ఆడవాళ్ళు, దాదాపు 200-300 ఆడవాళ్ళ మందికి ప్రార్థనతో పిల్లలు పుట్టించాను నేను. మరి ఇంతకంటే సంఘ సేవ ఎవరు చేస్తాడు చెప్పండి? పాస్టర్ గా ఉన్నప్పుడు 200 మందికి పిల్లలు పుట్టించారు. 200 పై చిలుకులే పిల్లలు పుట్టించారు నేను ప్రార్థనతో. మరి మీరు ఈ పని మీరు చేయగలరా మరి చెప్పండి? నేను ఒకప్పుడు పాస్టరేనయ్యా, 10 సంవత్సరాలు పాస్టర్ గా చేశానయ్యా. ఇప్పుడు జపాన్ కంట్రీ ఉంది సార్. నేను ఒకప్పుడు పాస్టర్ గా చేసి ఆ చర్చిలోంచి బయటకు వచ్చేసానయ్యా బైబిల్ చదివేసి. 200 మంది ఆడవాళ్ళని నేను గర్భవతులు చేశాను ప్రార్థనతో. ఎవరికైనా సాధ్యమయ్యా ఇది ప్రపంచంలో? సార్ జపాన్ కంట్రీ ఉంది ప్రపంచంలో. ఏ సార్ నాకంటే రికార్డు కొట్టినాడు ఉన్నాడు అక్కడ. 300 మంది చేసినాడు ఎవడు? రికార్డు చూపించండి నాకు. నేను 200 మంది గర్భవతిని చేశాను సార్. మీరు దీని గురించి మాట్లాడండి మీరు. నేను పాస్టర్ గా ఉండి 200 మందికి నేను ప్రార్థనతోటి గర్భం తెప్పించి రికార్డు సృష్టించాను నేను. ఇంతవరకు డాక్టర్ కూడా చేయలేకపోయారు. ఒక ఆమె భర్త చనిపోయి 10 సంవత్సరాలు అయితే, ఆమె భర్త చనిపోయి 10 సంవత్సరాలు అయితే పిల్లలు పుట్టారండి మొన్న ఈ మధ్య రీసెంట్ గా ప్రార్థనతోటి. చేయగలరా సార్ ప్రపంచంలో? యేసు నామములో పిల్లలు పుట్టించాను. ఏం సార్ మీరు అట్లా మాట్లాడతారు? సార్ మీ వయసు మహా అయితే 60-70 ఉంటుంది సార్. ఓకే, బతికేటప్పుడు కూడా మంచిగా బతికి వెళ్ళాలి. అసలు నేను బతికే సార్ 200 మంది పిల్లలు పుట్టి మామూలు విషయం చెప్పండి మీరు. మీరు చనిపోతే సార్ ఇప్పుడు మీరు చేయగలరు ఈ పని? మీ వల్ల అయితే చెప్పండి. నేను పాస్టర్ గా ఉండి ప్రార్థనతోటి 200 మంది ఆడవాళ్ళని గర్భవతులు చేశా క్రైస్తవుల్ని. మిమ్మల్ని చనిపోతే రేపొద్దున గుర్తుపెట్టుకోవాలా, కానీ అసహించుకోకూడదు సార్. మన యేసయ్య కూడా చనిపోయాడు కదా సార్ 33 సంవత్సరాలకి, 33.5 సంవత్సరాలకి. ఎట్లా చనిపోయాడు? మొహం మీద ఉమ్మేయించుకొని, గుత్త మీద దండించుకొని, కొరడాలతో కొట్టించుకొని, ఒళ్ళంతా రక్తం కార్చుకొని, ఒళ్ళంతా పుళ్ళై, గుద్దంతా పుళ్ళై యేసయ్య చచ్చిపోయాడు సార్. మేము ఆ దిక్కుమాలిన చావు మా ఎవరికి రాలేదే. ఆ దిక్కుమాలిన చావు మాకు రాలేదు కదా అంటే అండి నేను చెప్తుంది అది. దిక్కుమాలిన చావు మన యేసయ్య చచ్చాడు. గుణపాల్ రాజు గారు మీరు కొంచెంసేపు కామ్ ఉండండి సార్. అతను ఏదో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు మనిషి ఆయుష్ మహా అయితే 50, 60, 70. ఈ కాలంలో ఈ యూరియాలు ఈ ఫెర్టిలైజర్స్ వల్ల బతికేటప్పుడు మహా అయితే 40 కూడా చాలా. మనిషి ఆయుష్ 40. మొన్న డీజే సౌండ్ కి ఒక మనిషి చనిపోయాడు. మహా అయితే 40, 20, 30 అంతే. ఈ ఫెర్టిలైజర్స్ వల్ల ఆరోగ్యాలు పెద్ద ఏం బాగోట్లేదు. 40కి బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి. ఓకే, నేను ఏమంటున్నానంటే ఒక మంచి సమాజాన్ని, మీరు హిందువులు, మీకు దేశం మీద భక్తి ఉంది, మీ దేశం కోసం మీరు ప్రాణం పెట్టగలరు నాకు తెలుసు. మిమ్మల్ని చూస్తుంటే ఆ రోషం కలిగి ఉన్నారు, బానే ఉంది. ఓకే, మీరు ఒక మతం ద్వారా టెక్నాలజీ క్రియేట్